గాంధీ భవన్ నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి లైవ్ ఇస్తున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీరే కదా తండ్రి కొడుకులే కదా దళారులు. ఈ దళారీ దందా చేస్తున్నదే మీరు. రైతు ఏలు పెడితే భూమి వస్తుంది అంటుండు. రైతు కాదు ఏలు పెట్టాల్సింది కలెక్టర్, సిసిఎల్ఏ కమిషనర్. ఇవాళ రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లా, సంగారెడ్డి జిల్లా 3 కలెక్టరేట్ ఆఫీసుల ముందల సిసిఎల్ఏ కమిషనర్ ఆఫీస్ దగ్గరికి పోదాం. ఒక్కొక్క దగ్గర 1000 మంది నెలల కొద్ది పడిగాపులు కాస్తున్న వాళ్ళు అక్కడ ఉన్నారా లేదా నేను చూపిస్తా. భూభారతి పేరు మీద పారదర్శకంగా డిజిటలైజ్ చేయాలని కాంగ్రెస్ ప్రవేశపెట్టిన విధానాన్ని 3 కనిపెట్టిన ధరణి అన్నాడు. ఏందంటే ప్రగతి భవన్లో ఆయన కూర్చొని ఎకరాకు పైన భూమి ఏదైనా రిజిస్ట్రేషన్ జరగాలంటే చంద్రశేఖరరావు గారి అనుమతి పొందాల్సిందే. చంద్రశేఖరరావు గారి అనుమతి పొందాలి అని అంటే ప్రతి ఎకరాకు 30% కమిషన్ వీళ్ళ దగ్గరికి రావాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ నిషేధిత జాబితాలో పొందుపరిచిన వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగించి ధరణిలో రిజిస్ట్రేషన్ కావాలంటే కలెక్టర్ ఏలు పెట్టాలి. కలెక్టర్ ఏలు పెట్టాలంటే 30% కమిషన్ కేటీఆర్కు రావాలి. ఇవాళ ధరణి తిమ్మాపూర్లో నేను సూటిగా సవాల్ విసురుతున్నా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాసిండు, బోర్డు భూదాన్ బోర్డు రాసింది, ఎంఆర్ఓ రాసిన ఈడున్నాయి, నిషేధిత జాబితా ఈడుంది డిపార్ట్మెంట్. ఈ 4 డిపార్ట్మెంట్ కాగితాలు నేను సిసిఎల్ఏ కమిషనర్కు, చీఫ్ సెక్రటరీకి, కేసీఆర్కు పంపిస్తా. దీంట్లో ఉన్న వాళ్ళందరూ నువ్వు జైలుకు తోలుతావా? ఇవాళ ఎందుకు కేసీఆర్ పెడబొబ్బలు పెడుతుండు? కాంగ్రెస్ ధరణిని రద్దు చేసి ప్రజలకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న నూతన విధానాన్ని మేము తెస్తామని చెప్పినాము. నువ్వు ఒక పాలసీ తీసుకొచ్చినావు నీకున్న అవగాహన మేరకు. అది బాగలేదని గ్రామాలు తిరిగినాడు. పెద్దలు కోదండ రెడ్డి గారి నుంచి మొదలు పెడితే మేమందరం గ్రామాలు తిరిగినప్పుడు పాదయాత్రకు, భారత్ జోడోలో రాహుల్ గాంధీ గారు తిరిగినప్పుడు ప్రతి గ్రామంలో మా కోట నీలిమ గారు వీళ్ళందరినీ కమిటీ చేసి కూడా గ్రామాలలో సమాచారం సేకరించినాము. ధరణి వల్ల 20 లక్షల మంది రైతులు బాధితులు ఉన్నారు. తండ్రి చచ్చిపోతే కొడుకుల పేరు మీదకి భూమి బదిలీ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పుట్టైన ధరణిని రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే ఇవాళ కేసీఆర్ ఏమంటుండంటే ధరణి రద్దు అయిపోతే రైతు బంధు రాదు, రైతు బీమా రాదు అంటున్నాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇంత పచ్చాబద్ధం ఎక్కడైనా మాట్లాడతాడే? రైతు బంధు, రైతు బీమా 2018లో మొదలుపెట్టింది ప్రభుత్వం. 2018 నుంచి 2020 వరకు రైతు బంధు, రైతు బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది ఇదే చంద్రశేఖరరావు. ధరణి 2020లో వచ్చింది. నా పార్లమెంట్ నియోజకవర్గంలోనే మేడ్చల్లో 3 చింతలపల్లి విలేజ్లో మొదటిసారి 2020లో ధరణిని ప్రవేశపెట్టిండు. 2018, 2019, 2020 రైతు బీమా, రైతు బంధు పథకాన్ని అమలు చేసిండు. ఇవాళ మేము ధరణిని రద్దు చేస్తే రైతులను భయపెడుతున్నాడు. ధరణి రద్దు అయిపోతే మీకు రైతు బీమా రాదు, రైతు బంధు రాదని. ఆ 3 సంవత్సరాలు ఎట్లిచ్చిండ్రు? అంతకంటే ముందు 2009-10లో రైతు రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ఆయన 74,000 కోట్లు కుదరండి అంతే కదా, 74 దేశవ్యాప్తంగా 74,000 కోట్ల రూపాయలను రైతులకు రుణమాఫీ మేము చేసినాము. ఈరోజు రైతు రుణమాఫీకి, రైతు బంధుకు, రైతు బీమాకు లింకు పెట్టి రైతులను భయపెట్టి ధరణిని కాంగ్రెస్ రద్దు చేస్తుందంట, చెయ్యొద్దని చంద్రశేఖరరావు మాట్లాడుతున్నాడు. దీని వెనకాల పెద్ద కుట్ర ఉన్నది. మొత్తం భారతదేశంలో భూములకు సంబంధించి రికార్డులను, ఈ సాంకేతికంగా ఉన్న రికార్డులను కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండే ఈ వివరాలను అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఏజెన్సీ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నది. ఇవాళ ఆ సాఫ్ట్వేర్ కానీ ఈ తెలంగాణ సాఫ్ట్వేర్ మాత్రం ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ అనే ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. ఈ ఐఎల్ఎండ్ఎఫ్ఎస్ ఈ కంపెనీ ఫిలిపిన్ కంపెనీకి అమ్మేసుకున్నది. ఇవాళ మన భూముల వివరాలు ఏవి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేవు. ఇవాళ